కొన్నిసార్లు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి చెప్పుకోలేము. సో ఏడుపు వస్తున్నా సరే ఏడవలేక నవ్వాల్సిన పరిస్థితి. సో ఈరోజు నా సిచ్యువేషన్ అలాగే ఉంది. సో ఏంటంటే ఈరోజు లేవడమే లేట్గా లేసాను. మనసు ఏం బాలేదు. ఏవో చెయ్యాలి అన్నట్లుగా చేశాను, పనులన్నీ చెయ్యాలి కదా, తప్పదు కదా. సో లంచ్ బాక్స్ అవన్నీ కర్రీస్ కూడా బాగానే వండాను, కానీ ఒక కర్రీలో ఉప్పు ఎక్కువైపోయింది, ఒక దాంట్లో కారం ఎక్కువైపోయింది. సరే వదిలేయండి. మరి ఏమైంది అంటారా, నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లేరు. సో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను, అంటే మా అమ్మ వాళ్ళ అక్క. నేను వాళ్ళ అమ్మ నాన్న అని పిలుస్తాను. సో నాకు ఆ ఎఫెక్షను మా నాన్నతో చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ మా చెల్లి కాల్ చేసి ఇలా నాన్న ఒంట్లో బాగాలేదంటే అక్క వెళ్తుంది అన్నారు. అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. సరే నాకు వెళ్ళాలని మనసులో చాలా ఉంది, కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దగ్గరగా ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, చూడాలని ఉంది. సో అందుకు నా మనసు లోపల నుంచి ఏదో కొంచెం బాధగా ఉంది. కాల్ చేసి మాట్లాడే వరకు కొంచెం నాకు నేను సర్ది చెప్పుకోలేను. అందుకే ప్రాపర్గా వీడియో కూడా తీయలేదు. నేను చెప్పాను కదా, మనసు బాగోకపోతే మనం ఏం పని కూడా అంత సరిగ్గా చేయలేము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో మాకు డిస్టెన్స్ చాలా తక్కువ, కానీ ఏంటంటే